హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వ్యాక్సినేషన్ గురించి చెప్పాను కదండి ఎంసీపీ కార్డులో. ఈ వ్యాక్సినేషన్ అనేది పుట్టిన దగ్గర నుంచి 16 ఏళ్ల వరకు ఇస్తామని చెప్పాను కదండి. ఈ 16 ఏళ్లలో మీ పిల్లలకి 7 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలిగించడమే కాకుండా ఆ వ్యాక్సిన్ తీసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీకు రిసిప్ట్ అనేది వస్తుంది. రిసిప్ట్ లాగా ఒక డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వస్తుంది. వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది రేపొద్దున మీ పిల్లల ఫ్యూచర్లో ఏ ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా వ్యాక్సినేషన్ స్టేటస్ అనేది ఖచ్చితంగా అడుగుతారు వీసా రావాలంటే. అప్పుడు మీరు ఇది చూపించడానికి కూడా ఉంటుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వ్యాక్సినేషన్ వల్ల. అలాగే జబ్బుల నుంచి రక్షించుకోవడమే కాకుండా రేపొద్దున మనం ఫర్దర్గా ఎక్కడికన్నా వెళ్ళాల్సినప్పుడు ఈ వ్యాక్సినేషన్ స్టేటస్ అయితే ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉండొచ్చు. ఆల్రెడీ చాలామంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్స్ లేక ఇబ్బంది పడిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా బాబు ఫారెన్ వెళ్ళాలండి వ్యాక్సినేషన్ కార్డు ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు అనమాట. అంతెందుకండి, చక్కగా వ్యాక్సిన్ తీసుకొని గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు కదా. దీని మీద ఆలోచించి మీ పిల్లలకి ఏ టైంలో అందాల్సిన టీకాలు ఆ టైంలో వేయించే విధంగా మీరందరూ సహకరిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లలు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.